ఏం పాట పాడింది దాకా? సన్నిధిలో ఉంటానయ్యా, ఇంకా నా మనసంతా. ఎంత భయంకరమైన అబద్ధం అండి. కొంత కళ్ళు మూసేసుకొని ఎస్ ఎస్ లార్డ్. నిజంగానా? నేను ఉండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా. పొద్దుటేమో అమ్మాయితో, మధ్యాహ్నమేమో ఇంటోళ్ళతో, సాయంకాలం ఏమో సినిమాలో ఉన్న మెగాస్టార్తో, రాత్రి ఏమో సాతానుతో, దేవుని సన్నిధులేమో దేవా నీకుతో. ఎవరికి వేయాల్సిన టోపీ వాళ్ళకి వేస్తున్నారు కదండి. నాకు ఒక పాస్టర్ గారు తెలుసు. ఆ పాస్టర్ గారు 40 రోజులు ఉపవాస మీటింగ్లు పెట్టాక ఒక అధికారికి లంచం డబ్బులు ఇస్తాం నేను చూసాను. ఏంటి బ్రదర్ ఇదంటే, దేవుడికి ఇవ్వాల్సింది ఉపవాస ప్రార్థనలు, అధికారులకు ఇవ్వాల్సింది లంచం అండి అన్నాడు. అమ్మో, ఇంత తెలివిగా ఉన్నాడేట్రా బాబు ఈయన అనుకున్నా. ఏమండి, ఈరోజు క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. దేవుడికి ఇవ్వాల్సింది ప్రభా నీకోసమే ప్రభా, ఇంకెవ్వరి కోసం ఉన్నాను ప్రభా. ఏమండి, బైబిల్లో మాట ఉంది, మన హృదయంగా ఆలోచన రాకముందే దేవుడు ఎరిగిన వాడిని. దయచేసి నిజంగా యథార్థంగా నువ్వు దేవుని కోసం జీవిస్తేనే పాడండి, లేకపోతే పాడద్దు. ఇప్పటికే దొంగ క్రైస్తవులు బోల్డ్ మంది ఉన్నారు. ఏమైనప్పటికీ చాలా చక్కగా ఆరాధించారు. మరి నా తమ్ముడు మైకేల్, నాకు ఇద్దరు తమ్ముడు వారు, మైకేల్